వచ్చేసరికి ఇది వచ్చేసి మనాలి నుండి ఢిల్లీకి వెళ్తున్నాము. రిటర్న్లో రోడ్ వ్యూ చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇంత చిన్న రోడ్లు అంటే చాలా చిన్న రోడ్లు. ఈ చిన్న రోడ్లలోనే 2 వే అనమాట. పక్కన కొంచెం గ్యాప్ ఉంది, మనకు ఒక 1-2 ఫీట్స్ గ్యాప్ ఉన్నంత కనిపిస్తుంది చూడడానికి అయితే. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే నైట్ అయిపోయింది అనమాట. 12:30-1 అయిపోయింది. అంత చీకట్లో మాకు ఈ రోడ్స్ ఇలా ఉన్నాయని ఏం తెలియలేదు. అందులోనూ ఫుల్ నిద్రలో ఉన్నాము, అస్సలు తెలియలేదు. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తేనే భయం వేస్తుంది, ఇంత చిన్న రోడ్లలో ఇలాంటి డేంజరస్ రోడ్లో మేము వెళ్ళామా అనేసి. రిటర్న్లో ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ చూడడానికి ఏమో బయట నుండి బిల్డింగ్ లాగానే ఉంది, గుడి లాగా లేదు. ఇదే అది చూపిస్తాను. కరెక్ట్గా దాని ఆపోజిట్లో నది వెళ్తుంది అనమాట. ఫుల్ ఫ్లో ఉంది, వాటర్ తక్కువ ఉన్నాయి. వాటర్ అయితే ఉంటుంది తక్కువ ఉన్నాయి, వాటర్ అయితే ఎక్కువ లేవు, ఫ్లో అవుతుంది. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అక్కడ మనం చెప్పులు ఇప్పేసి పైకి వెళ్ళాలి. 3-4 ఫ్లోర్స్ ఉంది. ఇది ఫ్లోర్ వైజ్గా ఉంది, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేవుడు అలా ఉందన్నమాట. నుండి చూడడానికి ఏమో ఒక బిల్డింగ్ లాగా అనిపించినా కానీ లోపల దేవుళ్ళు ఉన్న ప్లేస్ మాత్రము ఒక బండని తవ్వి లోపల దేవుళ్ళని పెట్టినట్టుగా ఉంది. చూడడానికి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్తుంటే కూడా తల కింద గుహ లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద హాల్ లాగా ఉంటుంది. కొంచెం లెఫ్ట్ నుంచి ఎలా వెళ్తే అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే దుర్గామాత విగ్రహం ఉంది. తర్వాత కొంచెం కిందికి అక్కడ డౌన్ ఉంది కదా, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. అది కూడా వైట్ కలర్లో మార్బుల్లో ఉన్నాయి. దాని తర్వాత కొంచెం రైట్ సైడ్లో ఒక లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుంది. పైన అంతా రాయే అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ లోపల వినాయకుడు, శివుడు, కాళికామాత, దత్తాత్రేయ అలా వేరే వేరే విగ్రహాలు లోపలంతా ఉన్నాయి. జస్ట్ అట్లా ఒక 1 minute లోపే ఉంటుంది నడవడానికి. కానీ లోపల మధ్యలో లైట్స్ అయితే ఏమి ఉండవు, మొత్తం చీకటిగానే ఉంటుంది. జస్ట్ అలా బయటికి రాగానే ఇలా వెలుతురులో దేవుళ్ళు కనిపిస్తారు. అందరూ ఉన్నారు చూడండి. అసలు ఫుల్ వైట్ కలర్ మార్బుల్తో చేసిన విగ్రహాలు ఇవి. పైన గోల్డ్ కలర్, రెడ్ కలర్తో శ్రీచక్రం ఉంది. తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వచ్చే దారిలో గల్లీలాగా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి సైడ్లో, పైకి ఎక్కాలి. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే కాళికామాత గుడి ఉంది. ఇంకా పక్కడ మొత్తం పనులు కంప్లీట్ అవ్వలేదన్నమాట. టెంపుల్లో ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి. ఇది లోపల ఎంటర్ అవ్వగానే మధ్య మధ్యలో వేరే వేరే విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల తర్వాత మధ్యలో కాళికామాత ఉంది. మళ్ళీ అలా బయటికి రాగానే మళ్ళీ ఇంకొక ఫ్లోర్, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. టెంపుల్ మొత్తంలో చాలా వరకు వుడ్ పైన కార్వింగ్ చేస్తున్నాను అనమాట. డిఫరెంట్ డిజైన్స్తో పిల్లర్స్ కానీ మొత్తము కార్వింగ్ చేసే ఉన్నాయి సైడ్ వాల్స్.
ఇది నెక్స్ట్ డే ఆగ్రాకి వెళ్ళాము తాజ్మహల్ చూడడానికి అని చెప్పేసి. అక్కడ వీడియోస్ ఇవి. ఇంకా ఎంట్రన్స్లో ఆ వీడియోస్ అవి చాలా ఉండే కానీ నా ఫోన్లో డిలీట్ అయిపోయినాయి. ఇండియా గేట్ దగ్గర అక్కడక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఉన్నంత వరకు పెట్టేస్తున్నా. తాజ్మహల్ ఎంట్రన్స్ వీడియో కూడా ఉండే, అది కూడా డిలీట్ అయిపోయింది. ఈ సమ్మర్లో తాజ్మహల్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్లోనే ఎండ రాకముందు, ఎండ కొంచెం ఎక్కువ ముందుకి వెళ్ళి చూడడం బెటర్. మధ్యాహ్నం ఆ టైంలో అయితే చాలా విపరీతంగా ఉంటుంది ఎండ. మేము వెళ్ళేసరికి 11:30 12 అయింది. ఫుల్గా ఉంది ఎండ, అసలు తట్టుకోలేకపోయాం అనమాట. అలా పైకి ఎక్కిన తర్వాత పైనుండి మొత్తం వ్యూ ఇది. ఇది వచ్చేసి పైనుంచి ఎంట్రన్స్ వ్యూ ఇలా ఉంది. ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి లోపల ఓన్లీ గార్డెన్ వరకు అయితేనే ఒక ప్రైజ్ ఉన్నాయి. తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి అయితే ఒక ప్రైజ్ ఉన్నాయి. పైన లోపలికి ఎక్కాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ షూ కవర్స్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి లోపల వ్యూ. తిరిగి లాస్ట్కి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. నైట్ 10:30కి ఫ్లైట్ ఉంది మాకు హైదరాబాద్కి. Thank you for watching.